గన్ కల్చర్ హైదరాబాద్లో ఎలా వేళ్ళూనుకుందో, ఎలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారో ఫీల్డ్లో ఉన్న మా క్రైమ్ బ్యూరో ప్రతినిధి పవన్ మరింత సమాచారం అందిస్తారు. హైదరాబాద్ ఇప్పుడు గన్ కల్చర్కి అడ్డాగా మారింది. ఒకప్పుడు వీఐపీలు తమ ప్రాణాలు కాపాడడానికి కోసము పోలీసుల అనుమతితో గన్ని తీసుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రము గన్ కల్చర్ అనేది మాఫియా డాన్లకు పూర్తిగా ఒక ఆయుధంగా మారింది. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా 30,000 నుంచి 1,00,000 వరకు కూడా గన్ని తమదైన శైలిలో వారి చేతి కూడా తీసుకొచ్చుకుంటున్నారు. దాని తర్వాత ఇటు నగరంలో ఎక్కడ చూసినా గన్లతో బెదిరింపులు కావచ్చు, దోపిడీలు కావచ్చు, భూ సెటిల్మెంట్లు వీటన్నిటిని కూడా ముఠాలు చాలా సులభంగా కూడా చేస్తూ లక్షలాది రూపాయలు కూడా దీనికి సంబంధించి వారు సంపాదిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ఇదే తరహాలో చూస్తే మాత్రము నగరంలో గన్ కల్చర్ సంబంధించి చాలా కేసులు కూడా నమోదయ్యాయి. ఎందుకంటే ఇటీవలే మాదాపూర్లో ఏటీఎం సంబంధించి చోరీ విషయంలో కూడా గన్తో బెదిరించి అక్కడి నుంచి కూడా పారిపోయిన పరిస్థితి కూడా చూసాము. మరోవైపు చూస్తే మాత్రము దీనికి సంబంధించి అప్పటికప్పుడు పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా దీనికి సంబంధించి నిందితులను కూడా పట్టుకుంటున్నారు. కానీ అసలైన గన్ కల్చర్ ఎక్కడి నుంచి వస్తుంది, దీనికి సంబంధించిన వాటిని అడ్డుకోలేకపోతున్నారు. ఎందుకంటే ప్రతిసారి ఎవరిని పట్టుకున్నా కూడా వారి వద్ద నుంచి కూడా గన్ను రికవర్ చేసుకోవడము చాలా సాధారణ విషయంగా మారిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు గన్ను తన వద్ద ఉందంటే చాలు దీనికి సంబంధించి పోలీసులకు ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ వచ్చేది. కానీ ఇప్పుడు ముఠాలకు రోజుగా బీహార్ నుంచి కావచ్చు, ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి రాష్ట్రాల నుంచి కూడా 30,000కే గన్ను వస్తుందంటే చాలామంది కూడా అక్రమంగా గన్ను కూడా కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన దాని తర్వాత బంగారు భవిష్యత్తును కూడా పూర్తిగా ఇటు వారంతా కూడా గన్తో బెదిరించి కావచ్చు, ఇతర సంబంధించిన వ్యవహారంలో తలదూర్చి మరీ వారి డబ్బులు సంపాదించుకోవడం కావచ్చు, దాని తర్వాత వారిని అరెస్ట్ చేయడం కావచ్చు, ఇవంతా కూడా సీన్ ఒక విధంగా మారిపోతుంది. అయితే ఇటీవలే చూస్తే మాత్రము నార్సింగ్ పిఎస్ పరిధిలో ఇద్దరు న్యాయవాదులు భూమిని కూడా ఆక్రమించేందుకు కూడా ఎంఆర్పిఎస్ నేతను సంబంధించి పూర్తిగా గన్తో బెదిరించారు. అంతేకాకుండా అతన్ని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి ఫామ్ హౌస్లో కుక్కల మధ్య అతన్ని పూర్తిగా బంధించి అనేక విధాలుగా వేధింపులకు కూడా గురి చేశారు. అక్కడి నుంచి కూడా పూర్తిగా అతను తప్పించుకొని వచ్చి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు న్యాయవాదులు ఇద్దరిని కూడా అరెస్ట్ చేసిన దాని తర్వాత అంతా కూడా తతంగం పూర్తిగా బయటపడింది. ఇతర దేశస్తులు ఉన్నారో వారి ల్యాండ్లు ఇక్కడ ఉన్నాయో వాటి అన్నింటిని కూడా కబ్జా చేయడము, ప్రహారీ గోడ కట్టడం, ఇదంతా కూడా వారు క్రమంగా ఇలా అనేక సార్లు కూడా దీనికి సంబంధించి ఇలాంటి ల్యాండ్లు కబ్జా చేసి కోట్లాది రూపాయలు సంపాదించారని మాత్రము పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది. దానికి కూడా మూల కారణము గన్తోనే బెదిరించి అతన్ని అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ఇదే తరహాలో చూస్తే మాత్రము ఓల్డ్ సిటీలో కూడా చాలా చోట్ల కూడా పెళ్లి తర్వాత భరాత్ నిర్వహిస్తారు. ఆ భరాత్లో కూడా గన్నును తీసుకొని మరి గాల్లో కాల్పులు జరిపిన పరిస్థితులు చూసాము. ఎందుకంటే కొంతమంది గన్తో పూర్తిగా కొన్ని రీల్స్ చేయడము, తమ వద్ద గన్ను ఉందని చెప్పించుకోవడానికి కూడా చూపించుకోవడానికి రీల్స్ చేయడము, వాటిని స్టేటస్ సింబల్గా వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడం, ఇదంతా కూడా గన్ కల్చర్గా మారిందంటే పోలీసులు కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే ఇప్పటికే నగరంలో చాలామంది కూడా లైసెన్స్ తుపాకులున్నా, అంతేకాకుండా అత్యధికంగా చాలామంది కూడా అక్రమంగా గన్లు కూడా వారు పూర్తిగా దీనికి సంబంధించి వారి వద్ద ఉన్న కొన్ని గన్లను కూడా రికవర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. తాజాగా పబ్లో కూడా వ్యక్తిని గన్తో పెట్టి బెదిరించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అలాంటి విషయాలు పోలీసుల దృష్టికి వచ్చినప్పుడు మాత్రమే హడావుడిగా వారిని అరెస్ట్ చేశారు, వారి గన్నును రికవర్ చేశారు. కానీ విషయంలో చూస్తే మొత్తానికి గన్నుకు సంబంధించిన విషయంలో పూర్తిగా పోలీసులు ఎందుకు అరికట్టలేకపోయారు. ఎందుకంటే యువత ఇప్పుడిప్పుడే ఇటు గంజాయి కావచ్చు, ఆల్కహాల్ తాగి పూర్తిగా దీనికి సంబంధించి వారు నెమ్మదిగా ఇటు మాఫియా డాన్ల వైపు కూడా తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడే వారిని కట్టడి చేస్తే మాత్రం గన్ కల్చర్ నుంచి కూడా పూర్తిగా హైదరాబాద్ని కూడా కాపాడిన పరిస్థితి కూడా ఉంటుంది. లేకపోతే మాత్రం ఇంకా రాబోయే రోజుల్లో మాత్రము హైదరాబాద్లో తుపాకుల తూటాలు పేలుతూనే ఉంటాయి. దీనికి సంబంధించి పోలీసులు అప్పుడే హడావుడి చేస్తారు. కానీ ఇలాంటి సమయంలోనే గన్నుకు సంబంధించిన విషయంలో ఎక్కడ అక్రమంగా ఉందో వాటిని మూలాలను కనిపెట్టాలి. బీహార్ కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన నేపథ్యంలో అక్కడ పూర్తిగా దీనికి సంబంధించి భారీ బందోబస్తు సరిహద్దుల్లో ఏర్పాటు చేసి అక్రమంగా గన్ను ఇక్కడికి తీసుకురాకుండా పూర్తిగా దీనికి సంబంధించి చర్యలు కూడా చేపట్టాల్సిన బాధ్యత పోలీసులకే ఉంటుంది. కానీ పోలీసులు ఆ విధంగా పనిచేస్తేనే ఇటు హైదరాబాద్లో కూడా కొంత
క్రైమ్ రేట్ కూడా అదుపులోకి వస్తుంది. లేకపోతే మాత్రము ఇదే తరహాలో ఎప్పుడో ఒక చోట ఈ యొక్క తుపాకులు పేలుతూనే ఉంటాయి. చాలామంది ప్రాణాలు గాల్లో కలిసిపోయే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా దోపిడీలు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, ల్యాండ్ సెటిల్మెంట్లు వీటన్నిటి కూడా ఇంకా పెరుగుతూనే ఉంటుందని మాత్రము ప్రధానంగా ఇటు ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కావచ్చు, పోలీసులు కావచ్చు దీనిపైన దృష్టి కొనసాగిస్తే మాత్రము హైదరాబాద్ కొంత సేఫ్ జోన్గా మారి ఉండే అవకాశం కూడా ఉంది. లేకపోతే హైదరాబాద్ కూడా చాలా డేంజర్ జోన్గా మారుతుంది. అప్పుడు ప్రజల ప్రాణాలు కూడా చేతిలో పెట్టుకొని కాపాడుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో వారి వద్ద రివాల్వర్ ఉన్నప్పుడు ఎవరు పడితే వారిపైన ఈ యొక్క కాల్పులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాలు జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులు దీనిపైన నిఘా పెట్టాలని మాత్రము ప్రధానంగా పోలీసులు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గన్ కల్చర్ ఎక్కువగా రియల్టర్ రంగంలోనే కనిపిస్తోంది. ఖరీదైన వ్యవహారం లీగల్ గా ధనవంతులయ్యే అవకాశం ఉండడంతో పలుకుబడి కలిగిన లీడర్ల అనుచరులుగా చెలామణి అవుతున్న వారిలో కొందరు అండర్ వరల్డ్ మాఫియాతోనూ పోలీసులతోనూ చేతులు కలిపి దందాలు సెటిల్మెంట్లకు దిగుతున్న విషయం అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. గన్ లైసెన్స్ ఉన్నప్పటికీ ఉపయోగించడానికి బోలెడన్ని రూల్స్ ఉన్నాయి. దీంతో అక్రమంగా సంపాదించిన గన్లను ప్రయోగించి మాట వినని వారిని దారికి తెచ్చుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. సెటిల్మెంట్లు, దందాలు, కబ్జాలకు పాల్పడుతున్నవారు తమకు ఎవరైనా ఎదురు తిరిగితే కిడ్నాప్ చేసి మరీ సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారు. ఇవన్నీ ఒక్క రోజులోనో కొన్ని గంటల్లోనో తేలిపోయే వ్యవహారాలు కావు కాబట్టి కొన్ని రోజుల పాటు సీక్రెట్గా జరపాల్సి ఉంటుంది. దీనికోసం వీళ్లు శివారు ప్రాంతాల్లో జనసంచారం లేని ఇళ్లను సెటిల్మెంట్ల కోసం ఉపయోగించుకుంటున్నారు. పోలీసుల దృష్టి పడకుండా, వారికి దొరక్కుండా తరచూ అడ్డాలు మారుస్తూ వెళ్తారు. మరికొందరు అక్రమంగా నిర్మించిన ఫామ్ హౌస్ ను అడ్డాగా చేసుకుని బాధితులను చిత్రహింసలు పెట్టి దారికి తెచ్చుకుంటారు. నిందితుల ఫామ్ హౌస్ వైపు చుట్టుపక్కల వారు పొరపాటున కూడా తొంగి చూడకుండా పదుల సంఖ్యలో కుక్కలను కాపలగా ఉంచుతారు. కుక్కల అరుపులకు బెదిరిపోయి ఎవరూ సదరు ఫామ్ హౌస్ వైపు వెళ్లకపోవడంతో కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి తీరిగ్గా సెటిల్మెంట్లు చేసుకున్న ఉదంతాలు అనేకమున్నాయని క్రైమ్ రికార్డుల్లో స్పష్టమవుతోంది. గన్ కల్చర్ ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో ఎందుకు ఉపయోగిస్తున్నారనే దానిపై ఆరా తీస్తే శివారు ప్రాంతాల్లో భూముల ధరలు అమాంతం పెరగడం, ఇదే అదునుగా భావించి ప్రభుత్వ భూములపై కన్నేసిన వారు అధికారులకు లంచాలిచ్చి తప్పుడు పత్రాలు సృష్టించి అసలు యజమానులను ముప్పు తిప్పలు పెడతారు. లైసెన్స్ గన్తో బెదిరించినా మాట వినకపోతే తమ వద్ద ఉన్న మరో ఇల్లీగల్ గన్తో గాయపరిచి చిత్రహింసలు పెడతారు. చిత్రహింసలు పెట్టేటప్పుడు చంపడానికైనా వెనుకాడమని భయభ్రాంతులకు గురిచేసేందుకు డమ్మీ తుపాకులు, ఎయిర్ గన్లు, కత్తులు చూపించి పని ముగిస్తారు. అప్పటికి దారికి రాకపోతే ప్రమాదాల్లో చనిపోయినట్లు చిత్రీకరించి సెటిల్మెంట్లు పూర్తి చేసిన దురాగతాలు గతంలోనే బయటపడ్డాయి. మాఫియా అండాతో రియల్టర్లు సులభంగా భూములు కబ్జా చేసి వెంచర్లు వేసి కొద్ది కాలంలోనే కోట్లకు పడగలెత్తుతుండడంతో అండర్వాళ్లులోనూ పోటీ ఏర్పడింది. దీంతో చాలామంది భూమాఫియా, రియల్టర్లు గ్రూపులుగా ఏర్పడి యథేచ్ఛంగా కబ్జాలకు పాల్పడుతూ అడ్డుకునేందుకు ప్రయత్నించిన అసలు ఓనర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ఫోర్జరీ సంతకాలతో యజమానుల ప్రమేయం లేకుండానే రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి చేసుకున్న ఉదంతాల్లోనూ తుపాకులతో బెదిరించి అధికారులను డబ్బులతో కొనేసి సెటిల్మెంట్లు చేసుకున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. గన్ కల్చర్ తెలంగాణ రాష్ట్రమంతటా విస్తరించినప్పటికీ హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు జరుగుతున్నాయి. భాగ్యనగరంతో పాటు శివార్లలోనూ పక్క రాష్ట్రాల్లోనూ రియల్ దందాలు చేస్తున్నవారు వెచ్చలవిడిగా తుపాకులు కొనుగోలు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం సరిహద్దుల్లో 2023 ఆగస్టులో మట్టారెడ్డి గ్యాంగ్ జరిపిన కాల్పులు అప్పట్లో కలకలం సృష్టించాయి. కంట్రీ మేడ్ వెపన్తో కాల్పులు జరిపినట్లుగా పోలీసుల విచారణలో నిర్ధారణ అయింది. హైదరాబాద్ నుంచి కారులో బీహార్కు పంపి 2 వెపన్స్ను 30,000కు తెప్పించినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. అలాగే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసులో 2 తుపాకులను యూపీ నుంచి బస్సులో హైదరాబాద్కు తీసుకొచ్చినట్టు బయటపడింది. బేగంపేటలో సైతం అన్నదమ్ముల మధ్య పంచాయతీ కోసం బీహార్ నుంచి తుపాకీ కొని తీసుకొచ్చారు. ఇంత యథేచ్ఛంగా మాఫియా గన్లు ఉపయోగిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో హైదరాబాద్కు స్పెషల్ ముఠా ద్వారా వెపన్స్ తీసుకొచ్చేవారు. వాటిని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్, ఎస్ఈబీ అధికారులు తనిఖీలు చేసి పట్టుకునేవాళ్లు. అయితే హైదరాబాద్లో పనిచేస్తున్న యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కూలీల ద్వారా తమ ప్రాంతాల నుంచి గన్లను తెప్పించుకున్న ఉదంతం బయటపడడంతో అక్రమంగా గన్లు సరఫరా చేస్తున్నవారు కొత్త పుంతలు తొక్కుతున్నట్లు వెల్లడైంది. నగర శివారులో కాల్పుల మోత మారుమోగింది. పట్టపగలు నడి రోడ్డుపై జరిగిన ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 2 రియల్టర్లపై కాల్పులు జరిపి హత్య చేసిన నిందితులను గుర్తించకపోయినా వారు వినియోగించిన ఆయుధం మాత్రం అక్రమమే అన్న అనుమానాలు బలంగా వినిపించాయి.
లైసెన్సుడు ఆయుధమున్నవారు నేరుగా కాల్పులు జరిపే అవకాశాలు తక్కువగా ఉండడంతో రియల్టర్లపై కాల్పులకు కంట్రీమేడ్ ఆయుధమే వాడి ఉంటారని ప్రచారము జరిగింది. ఈ ఘటనతో అక్రమ ఆయుధాల ఉనికి మరోసారి హైదరాబాద్ నగరంలో బహిర్గతమైంది. హైదరాబాద్లో అక్రమ ఆయుధాల వ్యవహారం ఏ రేంజ్కు వెళ్లిందంటే సంతలో సరుకులా లభిస్తున్నాయని పోలీస్ వర్గాల్లోనే ఆఫ్ ద రికార్డుగా చెప్పుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల గ్యాంగులు కొత్త కొత్త మార్గాల ద్వారా సరఫరా చేసిన ఘటనలను పోలీసులు గతంలోనే గుర్తించారు. రియల్ వ్యాపారంలో వీటి వినియోగం ఎక్కువగా బయటపడుతుండడం గమనార్హం. కొందరు అడ్డదారులో ఆయుధాలను సమకూర్చుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. స్టేటస్ కోసం కొందరు, భయాందోళనలకు గురిచేసేందుకు మరికొందరు అక్రమంగా ఆయుధాలను సమకూర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ 3 కమిషనరేట్ల పరిధిలో సుమారు 7,000 లైసెన్స్డ్ వెపన్స్ ఉన్నాయి. ఇంకా వేల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. బెదిరింపులు, దోపిడీలు, అపహరణలు, హత్యలు ఇవన్నీ చేయాలంటే గన్నులుండాలి. కూర్చొని పరిష్కరించుకోవడం కాదు. ధనాధన్ ఫటాఫట్గా వ్యవహారం తేలిపోవాలని రౌడీ షీటర్లు, నేరస్తులు యథేచ్ఛంగా పిస్తోళ్లు, రివాల్వర్లను వినియోగిస్తున్నారు. రాజకీయ నేతలు, వారి అనుచరులు, వ్యాపారులు స్థిరాస్తి సెటిల్మెంట్లకు అక్రమ ఆయుధాలను ఉపయోగిస్తున్నారు. అక్రమ ఆయుధాల్లో రౌడీ షీటర్లు, నేరస్తుల చేతుల్లోనే 80% వరకు ఉన్నాయని ఒక అంచనా. వీటిని ఎక్కువగా బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నారని పలు ఉదంతాల్లో బయటపడింది. గతంలో కరుడుగట్టిన నేరగాళ్ల వద్ద మాత్రమే ఆయుధాలుండేవి. ఇప్పుడు పాత బస్తీలో నేరస్తులు, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో కొందరు రియల్టర్లు, రౌడీ షీటర్ల వద్ద అత్యాధునిక పిస్టళ్లు, రివాల్వర్లున్నాయి. హైదరాబాద్లో పోలీసుల అనుమతితో 10,000 ఆయుధాలుంటే అనాధికారికంగా 35,000కు పైగా ఉన్నట్లు ఆఫ్ ద రికార్డ్ వాయిస్ వినిపిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నమోదవుతున్న నేరాల్లో 40% ఆయుధాలకు సంబంధించినవే ఉంటున్నాయి. రైళ్లలో తనిఖీలు లేకపోవడంతో ఆయుధాలు తీసుకువస్తున్నారు. శివారు రైల్వే స్టేషన్లలో దిగి వెళ్లిపోతున్నారు. నగరంలో ప్రస్తుతం తనిఖీలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అక్రమ ఆయుధాలను రాజస్థాన్లో జయపుర, బీహార్లోని గయా, ముంగేర్, పట్నా, మధ్యప్రదేశ్లోని ఇండోర్, బర్వానీలలో చాలా సులభంగా తయారు చేస్తున్నారని టాక్. మాఫియాతో టచ్లో ఉన్న వారికి తుపాకులు చాలా ఈజీగా దొరికిపోతున్నాయట. దీంతో క్రిమినల్స్ మాత్రమే కాదు, ఈజీ మనీ కోసం అలవాటు పడిన వారు, గంజాయి, డ్రగ్స్ సరఫరా వైపు అడుగులు వేసిన వారు, ఆన్లైన్ గేమ్స్, జూదాల్లో భారీగా నష్టపోయి అప్పుల్లో కూరుకుపోయిన వారు కష్టాల నుంచి బయటపడేందుకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దొంగతనాలకు, చోరీలకు దిగుతున్నారు. తాజాగా కర్ణాటకలోనే బీదర్లో కాల్పులు జరిపి ఏటీఎం మిషన్లో పెట్టడానికి తీసుకెళ్తున్న డబ్బును చోరీ చేసిన వారు హైదరాబాద్ నగరంలోనే అఫ్జల్గంజ్కు వచ్చి ఇక్కడి నుంచి ప్రైవేటు వాహనంలో రాయ్పూర్కు వెళ్లే ప్రయత్నంలో ట్రావెల్ ఏజెంట్ తనిఖీల సందర్భంగా కాల్పులకు తెగబడ్డారు.